శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగిందని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు. ఈ కమిటీ 2 సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలియజేశారు. నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా, రాష్ట్ర బులియన్ మర్చెంట్ అధ్యక్షుడు కపిలవాయి విజయ్ కుమార్, వనమా శివ తదితరులు నూతన కమిటీని అభినందించారు. అధ్యక్షులుగా కొత్తమాసు మోహర్ బాబు, సెక్రటరీగా కొత్తమాసు వెంకటప్పయ్య, ట్రెజరర్గా పొత్తూరి వరప్రసాద్ ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో అమ్మవారి దేవస్థానంలో కమిటీ ఎన్నిక జరిగిందని తెలిపారు. దీనికి డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారి ఆశీస్సులతో వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా లాస్ట్ టైము అనివార్య కారణాల వల్ల నాకు పదవి రాలేదు. పదవి రాకపోతే నెహ్రూ ఎక్కడ పోయిందో అక్కడే ఎదుర్కోవాలి. నేను కూడా ఎమ్మెల్యే గారు గెలవాల, ఎక్కడ పోయిందో అక్కడే ఎదుర్కొన్నాను. అందుకే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాను. కాబట్టి నువ్వు అధ్యక్షుడిగా ఉండు, ఎక్కడ పోయిందో అక్కడ దొరుకుతుంది నీకు అని వారి ఆశీస్సులతో ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇది ఆరవేసిన పెద్దల సమస్యల్లో నన్ను అధ్యక్షుడిగా వెంకటప్పయ్య గారు, సెక్రటరీగా వరప్రసాద్ గారు, ట్రెజరర్గా ఆరవేసిన పెద్దల సమక్షంలో నన్ను ఎన్నుకుని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా సాయశక్తిగా అమ్మవారి గుడికి సేవ చేస్తానని ఆశిస్తూ విజయ వాసవి ఈరోజు నరసరావుపేట పట్టణంలో స్థానిక వాసవి అమ్మవారి దేవస్థానం 20,000 మంది ఆర్యవైశ్యులందరూ కూడా నిత్య పూజలు చేసుకున్నటువంటి వాసవి మాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆర్యవైశ్యులు దేవతగా నిత్యం పూజించుకునేటటువంటి మా వాసవి అమ్మవారి దేవస్థానానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అటువంటి నరసరావుపేట వాసవి అమ్మవారి దేవస్థానానికి ఈరోజు నూతన అధ్యక్షుడిగా కొత్తమాసు మెహర్ గారు, ప్రధాన కార్యదర్శిగా కొత్తమాసు వెంకటప్పయ్య గారు, కోశాధికారిగా పొత్తూరి వరప్రసాద్ గారు ఈరోజు ఆర్యవైశ్య పెద్దలందరి సమక్షంలో వారందరి దీవెనలతో వ్యాపారస్తులందరి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా వారికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగానే కొంతమంది సర్వీస్ కార్యక్రమాలు చేశారు. అలానే అమ్మవారి నిత్య పూజలు కానీ, అమ్మవారికి జరగాల్సినటువంటి కైంకర్యాలు కానీ వీరి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలని, నరసరావుపేట పట్టణం సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ రాబో రోజుల్లో పెద్దల దేవస్థానం పునరుద్ధరణకి వీరందరూ నిలబడాలని, వీరందరికీ పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ సహాయ సహకారాలు అందించాలని, అలానే నరసరావుపేటలో వాసవి అమ్మవారి దేవస్థానానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కాపాడటంలో కూడా మీరందరూ కూడా ముఖ్య పాత్ర పోషించాలని ఈ కమిటీ 2 సంవత్సరాల పాటు ముఖ్యంగా నరసరావుపేటలో గతంలో 1 ఎకరన్నర వాసవి మాతకు సంబంధించినటువంటి పొలం అన్యాక్రాంతం అవడం జరిగింది. మొత్తం 6.5 ఎకరాలకు గాను ఆ రోజు కొణిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్లో జరిగినటువంటి అవకతవకల్ని ఆ రోజు ఆర్యవైశ్యులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడం, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఎంపీ కానీ అందరూ కూడా సహకరిస్తే రోసయ్య గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక తీర్మానం చేస్తే అటువంటి రిజిస్ట్రేషన్ని రద్దు చేసి నరసరావుపేట అమ్మవారి దేవస్థానానికి 5 ఎకరాలు మళ్ళీ తిరిగి స్వాధీనం చేయడం జరిగింది. ఇంకొక 1.5 ఎకరాల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో ఆ తర్వాత జరిగినటువంటి అధ్యక్షులు చాలామంది కూడా దాన్ని వెనక్కి వేయగా కొత్తమాసు మల్లారావు గారు లాస్ట్లో కోర్టు దాకా పోయి దాని మీద మళ్ళీ పోరాటం జరుగుతూ ఉంది. రాబో రోజుల్లో మళ్ళీ మేమందరం నిలబడతామని, ఆ 1.5 ఎకరం కాదు కదా, 1 ఎకరంలో 1 గజం కూడా వేరే వాళ్ళకి చెందకుండా మా వాసవి మాత సొత్తుని, మా ఆస్తుని మేము తిరిగి కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే వారు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వాసవి అమ్మవారి ఆస్తుల జోలి కానీ, మా ఆర్యవైశ్యుల ఆస్తుల జోలి కానీ వస్తే ఒప్పుకోము. అందులో మేము దేవతగా భావించేటటువంటి మా తల్లి ఆస్తుల జోలి వస్తే ఖచ్చితంగా ఒప్పుకోని సందర్భంగా తెలియజేస్తూ దీని మీద కూడా పెద్దల ఆశీర్వచనంతో ఒక కమిటీ వేసి కోర్టులో అవసరమైతే హైకోర్టు దాకా పోయి కూడా ఆస్తి మీద మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కమిటీ వారు చాలా చక్కగా కార్యక్రమాలు చేయాలి. వీరికి నరసరావుపేట శాసనసభ్యుల ఆశీస్సులు ఉంటాయి, అలానే పట్టణ ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నరసరావుపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి మినీ కళ్యాణ మండపంలో మా ఆర్యవైశ్య భక్తులందరూ కూడా
సమావేశం జరిపాం. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే నూతనంగా అమ్మవారి గుడి చైర్మన్గా కొత్తమాసు మెహర్ గారిని, అట్లాగే ట్రెజరర్గా కొత్తమాసు వెంకట సుబ్బయ్య గారిని, అట్లాగే వెంకటప్పయ్య గారిని, అట్లాగే ట్రెజరర్గా పొత్తూరి వరప్రసాద్ గారిని మరి ఏకగ్రీవంగా మన ఆర్యవైశ్య పెద్దలు మిత్రులు అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే అంతకుముందు కూడా జరిగిన ప్రెసిడెంట్ సెక్రటరీలు మా మల్లారావు గారు కానీ, మిర్యాల ప్రసాద్ గారు, అట్లాగే మన విశ్వనాథం గారు కూడా చాలా బ్రహ్మాండంగా కూర్చుని అంతకుముందు పూర్వ అధ్యక్షుల మరి సహకారంతో చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇప్పుడు చేసిన నూతన కమిటీ సభ్యులు కూడా మరి వారు ఉత్సాహంగా మరి వారు ఇంకా మన అమ్మవారి గుడి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. మేము ఏం చెప్పామంటే ఒకసారి వాళ్ళకి మీ సభ్యులను కూడా అందరూ మంచి ఇంట్రెస్ట్ గల సభ్యులు, అంటే మన నర్సాపేట పట్టణంలో అన్ని వ్యాపార సంస్థల నుంచి మరి ఎన్నుకుంటారు, ఒక్కొక్క మెంబర్గా తీసుకుంటాం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహంతులు తీసుకోవడం ఒకటి. ముఖ్యంగా ఏంటంటే మన అమ్మవారి గుడి ఆస్తులు చాలా ఉన్నాయి. మరి అద్దెలు కూడా దాదాపుగా నెలకు 3 లక్షల రూపాయలు, అట్లాగే వాసవి ఏసీ కళ్యాణ మండపం, మరి ఎన్నో షాపులు కూడా ఉన్నాయి. వాటిని కూడా చక్కగా నిర్వహిస్తూ మరి అమ్మవారి గుడి కట్టాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు వచ్చిన నూతన కమిటీ మీద ఉంది. ఎందుకంటే అంతకుముందు ఉన్న కమిటీలందరూ కూడా ఈ గుడిని కట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అమ్మవారు మరి సహకరించలేదు. ఇప్పుడు వచ్చిన కమిటీ ప్రెసిడెంట్ మెహర్ గారిని కానివ్వండి, అట్లాగే సెక్రటరీ వెంకటప్పయ్య గారు, ట్రెజరర్ వరప్రసాద్ గారిని కూడా వారి సభ్యులతో మరి ఈ గుడిని ముఖ్యంగా ఏంటంటే ఈ 3 సంవత్సరాలు వాళ్ళు కట్టించాలి. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే అది కట్టుబడటానికి మన ఆర్యవైశ్యులు మేము మాతో పాటు ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే స్పాన్సర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దాని నిర్వహణ బాధ్యత వీళ్ళు చక్కగా చేయాలి. అట్లాగే అంతకుముందు మన అమ్మవారి ఆస్తులు అన్యాకాంతులు అయితే మరి అప్పుడు మన ముఖ్యమంత్రి గారు, గవర్నరు మరి కుంజేటి రోసయ్య గారు కానివ్వండి, అట్లాగే కోటి సుప్రసాద్ గారు, రాసు కృష్ణారెడ్డి గారు, అట్లాగే ఎంతోమంది వాళ్ళు సహాయ సహకారాల నుంచి మన అమ్మవారి గుడికి ఎంతో హెల్ప్ చేశారు. మరి అలాంటి వాళ్ళని కూడా ఈ ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఈ నూతన ఏదికైనా కమిటీ చాలా చక్కగా ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా మిత్రులను కూడా కలుపుకొని అమ్మవారి మన పుట్టినరోజు కానీ, నవరాత్రులు కానీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ముఖ్యంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తాం. థ్యాంక్ యూ.